ఎవ్రీవన్. సో ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను బికాజ్ ఐ డెంట్ హ్యావ్ టైమ్. సో ఫస్ట్లీ వన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ కొంతమందికి రేపు ఎగ్జామ్, కొంతమందికి డే ఆఫ్టర్ టుమారో. సో బోత్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. కంగారు పడకండి, టెన్షన్ పడకండి. యునో లైక్ అంతా బాగానే అవుతుంది. బికాజ్ కొంతమంది భయపడుతున్నారు, లైక్ మ్యాథ్స్ వీక్, నేను మ్యాథ్స్ అవుతుందో లేదో భయం వేస్తున్నారు. ఒక్క టిప్ జస్ట్ చెప్తున్నాను. మ్యాథ్స్లో మీరు సరిగ్గా ఒక 50 మినిట్స్ టైం పెట్టుకున్నా, 55 మినిట్స్ టైం పెట్టుకున్నా 15 to 20 క్వశ్చన్స్ ఈజీగా అవుతాయి. ఆ 15 to 20 క్వశ్చన్స్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో అది మీరు చూసుకోవాలంతే. బికాజ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫార్ములాస్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నోయింగ్ ద కాన్సెప్ట్. ఒకసారి అవి బేసిక్ ఉంటాయన్నమాట. లైక్ ఎస్పెషలీ ఇన్ అల్జేబ్రా ఇది ఒక టిప్. లైక్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో XYZ ఫైన్ చేయమంటారు, అలాంటి ఏమైనా ఆప్షన్స్. అలాంటప్పుడు ఆప్షన్స్ ఒక్కొక్కటిగా పెట్టి చూడండి. ఈక్వేషన్లో ఏది సాటిస్ఫై అవుతున్నదో, ఏది సాటిస్ఫై అవుతే అది మన ఆన్సర్. సో ఒక్కటి మైండ్లో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా బ్లాంక్ ఇచ్చి ఆన్సర్ ఏదో కనుగొనమనట్లేదు. వాళ్ళు మీకు 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఒక కరెక్ట్ ఆన్సర్ దాచిపెట్టి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు కనుగొనమంటున్నారు. యూజ్ యువర్ లాజిక్ ఇన్ దట్ వే. ఒకవేళ మీకు వాళ్ళు డాష్ పెట్టి ఆన్సర్ చెప్పమంటే మీరు మొత్తం సాల్వ్ చేయాలి. ఇంక మీకు కాన్సెప్ట్ తెలిసే ఉండాలి, ఇంక మీకు ఇంకేం ఆప్షన్ ఉండేది కాదు. బట్ వాళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారంటే యూటిలైజ్ దట్ ఆప్షన్స్ని క్వశ్చన్స్లో పెట్టి ఆన్సర్స్ ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈవెన్ అరిథమెటిక్లో కూడా ఒకసారి నేను అలాగే ట్రై చేసేదాన్ని. ఏమైనా టఫ్ టైప్ క్వశ్చన్స్ వస్తే ఒకసారి ఇది పెట్టి ఏది అలా చేస్తుంటే ఇలా వస్తున్నది అది ఇది అని. ఎందుకంటే ఒకసారి క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ మిల్క్ ఇంత ఉంది, వాటర్ ఇంత ఉంది, ఎంత మిల్క్ యాడ్ చేస్తే ఇది ఇంత వస్తుందని ఫైనల్ కంటెంట్. సో అప్పుడు ఆప్షన్స్లో ఉన్న క్వాంటిటీస్ అన్నీ పెట్టి చూడండి అలాగా. సో దిస్ ఇస్ జస్ట్ వన్ టిప్. అంటే ప్రతిసారి మీకు ఏమైనా కాన్సెప్ట్స్ రావాలనే రూల్ లేదు, రాకపోయినా ఎలాగోలాగా మీ టెక్నిక్ ఫైన్ చేసి చేసుకోవచ్చు. అండ్ సో మ్యాథ్స్ గురించి భయపడకండి, అంతా ఇట్స్ ఫైన్, ఇట్ విల్ బి ఫైన్. మీరు అనలిటికల్ ఇంకా కమ్యూనికేషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ మీ అది స్ట్రాంగ్ ఏరియా అయితే కనుక ఎగ్జామ్ విల్ బీ ఫైన్. అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. అండ్ వన్ మోర్ క్లారిటీ ఐ వాంట్. అప్లికేషన్ ఫామ్, కొంతమంది ఐ గెస్ సంబడి కామెంటెడ్ టెలింగ్ దట్ అప్లికేషన్ ఫామ్ తీసుకురమ్మని హాల్ టికెట్లో మెన్షన్ చేశారు అని. కెన్ యూ ప్లీజ్ సంబడి, ఎనీ ఆఫ్ యూ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అది ఎస్సో రాంగో, లైక్ ఐ మీన్ అది మెన్షన్ చేశారా లేదా మెన్షన్ చేయలేదా, బికాజ్ ఐ నీడ్ దట్ క్లారిటీ. ఎందుకంటే నా హాల్ టికెట్ అప్పుడు వాళ్ళ హాల్ టికెట్ ప్రింట్అవుట్ అండ్ ఆధార్ తప్ప ఇంకేమీ తెమ్మలేదు. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ మీకు మెన్షన్ చేసి ఉంటే కనుక అప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ పట్టుకెళ్ళండి. బట్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ, బికాజ్ వాళ్ళు ఎక్కడా మ్యాండేటరీ అని అయితే చెప్పలేదు. సో ఇవన్నీ ఇప్పుడు మీరు మైండ్లో పెట్టుకోకండి. ఇంకా రేపు ఎగ్జామ్, లైక్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో ఎగ్జామ్. డోంట్ వరీ, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్. ఏమేమి ఫార్ములాస్ మీరు రివైజ్ చేసుకోవాలో, ఏమేమి టాపిక్స్ రివైజ్ చేసుకోవాలో, ఇవన్నీ వీటి మీద ఫోకస్ పెట్టుకోండి. మీ ఎగ్జామ్ సెంటర్ ఏంటో ఇవన్నీ ముందే చూసుకోండి. అండ్ కమింగ్ టు వన్ ఫైనల్ థింగ్, డోంట్ ప్యానిక్ అండ్ డోంట్ కంపేర్. లైక్ మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫార్ములాస్ చదివేస్తారు, కొంతమంది రివైజ్ చేసుకోవడం మొదలెడతారు, కొంతమంది ఏమైనా ఒక పెద్ద బుక్ తీసి రివైజ్ చేసుకుంటారు. సో ఇవన్నీ చూసి మీరు కంగారు పడకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో స్టార్ట్ చేసి ఉండొచ్చు ప్రిపరేషన్. కొంతమంది 1 వీక్ ముందు స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఈరోజు కూడా ఈ వీడియోలు కూడా చూస్తూ ఉండొచ్చు కానీ ఇంకా స్టార్ట్ చేయకపోయి ఉండొచ్చు, కొంతమంది 1 మంత్కి ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఎగ్జామ్ అందరికీ ఒకేలా అవ్వాలని ఏమీ రూల్ లేదు. ఎగ్జామ్ డిపెండ్స్ ఆన్ దాట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో మీరు ఎంత ప్రిపరేషన్ చేసినా చెయ్యకపోయినా అదంతా ఇంక రేపు ఎగ్జామ్ హాల్లోనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో జస్ట్ ప్రే దట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అంటే మీరు అక్కడికి సరిగ్గా జాగ్రత్తగా చేరుకుంటారు, లైక్ ఏమి ఇబ్బందులు లేకుండా టైంకి చేరుకుంటారు, ఏమీ డిలేస్ అవ్వకుండా. ఇవన్నీ కూడా యునో కీప్ ఇన్ మైండ్, బికాజ్ అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అక్కడ ఉంటేనే కదా ఎగ్జామ్ రాయగలరు. సో జస్ట్ కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్ అండ్ డోంట్ వరీ, డోంట్ ప్యానిక్. అండ్ ఎగ్జామ్ అయిన తర్వాత ప్లీజ్ కమ్ అండ్ టెల్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అసలు ఎగ్జామ్ ఎలా అయింది, హౌ వాజ్ ద పేపర్. బికాజ్ ఐ నో నాకు కూడా MBA సో జరుగుతున్నది కాబట్టి ఐ ఆల్సో డోంట్ హ్యావ్ మచ్ టైమ్. ఇట్స్ జస్ట్ నాకు ఎప్పుడైనా టైం దొరికితే ఐఎమ్ జస్ట్ మేకింగ్ ద వీడియోస్ అండ్ ఐఎమ్ రిప్లైయింగ్ టు ద కామెంట్స్ నౌ. ఐ మీన్ నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే కామెంట్స్కి రిప్లై పెడుతున్నాను. బట్ అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ అనేవి మిస్ అయిపోతాయి. సో జస్ట్ డోంట్ మైండ్ దట్. బట్ యా, సో ఈవెన్ ఆఫ్టర్ MBA లైక్ మీ ఐసెట్ అయిపోయిన తర్వాత ఏమేం కాలేజెస్, ర్యాంక్స్ అండ్
ఎంబీఏ స్పెషలైజేషన్స్ గురించి అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు రేపు అండ్ డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ ఎలా అయిందో ప్లీజ్ కమ్ అండ్ టెల్ మీ. అండ్ ఆల్సో రేపు అయిన వాళ్ళు తప్పకుండా వచ్చి చెప్పండి, ఎందుకంటే అది డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. బట్ ఈవెన్ దో పేపర్స్ విల్ బి డిఫరెంట్, షిఫ్ట్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. సో డోంట్ వరీ, డోంట్ కంపేర్, డోంట్ ప్యానిక్. అండ్ అన్నీ తీసుకెళ్ళండి, స్టే హైడ్రేటెడ్. మీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ముందే తీసుకెళ్ళండి అక్కడ. బికాజ్ ఎగ్జామ్ అనేది 150 minutes, లైక్ 2.5 hours ఒకే చోట కూర్చొని రాయాలి. సో యూ నీడ్ దట్ ఎనర్జీ. సో ఎస్, and you should have a good sleep also. And yeah, hope my videos will helpful for your TSIZ examination, and all the best.